ఏదైనా ఒక వస్తువును కొనటానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదన్నా ఒక శుభకార్యం విషయంలో కానీ, వివాహ సంబంధాల విషయంలోనే కానీ, ఏదైనా మనం తీసుకునే నిర్ణయం విషయంలో చెయ్యయ్యా, ఇయ్యయ్యా, సహాయం చెయ్యయ్యా అని మనం మన ప్రార్థనలో ఉండకూడదు. మన ప్రార్థనలో అది ఉండకూడదు. ఏముండాలంటే, నీ చిత్తమైతే సహాయము చెయ్యి అనాలి. అప్పుడు కాలములు, సమయములన్నీ తండ్రి స్వాధీనములో ఉన్నాయి కాబట్టి, దేవుని చిత్తానికి మన నిర్ణయం విడిచిపెడితే, దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా ఒకవేళ వివాహ సంబంధం విషయంలో మరి అమ్మాయిని చూడటానికి వెళ్తున్నారు, అబ్బాయి ఇంటి వారు, మగ పెళ్లి వారు, అయ్యా అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా, మరి ఎక్కువ కట్నం ఇస్తానంటున్నారు, మరి ఉద్యోగం కూడా ఉంది, ఆ సంబంధం కుదుర్చయ్యా, ఆ సంబంధాన్ని సిద్ధపరచయ్యా, లేదా అబ్బాయి ఇంటి వైపు కూడా ఆడపిల్లైనా మగపిల్లోడైనా సహాయం చేయయ్యా, నువ్వుండి జరిపించయ్యా, నువ్వుండి చక్కపెట్టయ్యా, నువ్వుండి కార్యం జరిగించయ్యా, ఎలాగైనా ఈ సంబంధం కుదిరేటట్లు చేయయ్యా అని ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే మనం ఇష్టపడుతున్నాం కాబట్టి, మనం ఆశపడుతున్నాం కాబట్టి, మనము ఆతృత పడుతున్నాం కాబట్టి దేవుడు చేసేస్తాడు. ఆ తర్వాత బాధపడేది ఎవరు? మనమే. అలా కాకుండా ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆ అన్యోన్య దాంపత్య జీవితంలో వాళ్ళు సంతోషంగా, సుఖంగా ఎప్పుడు దేవుని ప్రేమ కింద బద్దులై ఉండాలంటే, ఆ సంబంధ పనిని ఎవరికి అప్పగించాలంటే దేవుడికి. నీ చిత్తమైతే ఎలియాజరు గారు బావి దగ్గర ఏం తీర్మానం చేసుకున్నారు? అయ్యా, మరి ఏ అమ్మాయి అయితే నీ ఒంటిలకు నీళ్లు పోస్తానంటదో ఆమె నా యజమానునికి కోడలు, నా యజమాను కుమారుడికి భార్య అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ముసలామనో, పెళ్ళైనామనో, చిన్నపిల్లనో తీసుకొని రాకుండా దేవునికి ఇష్టమైంది కాబట్టి, దేవునికి చిత్తమైంది కాబట్టి, ఒక చక్కని రెబకా, మిక్కిలి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పనికి వెళ్ళేటప్పుడు, ఒక పనిని మనం చేసేటప్పుడు ఎవరికి ఇవ్వాలంట నిర్ణయం? దేవునికి ఇవ్వాలంట. పెద్దలైన